సార్ నమస్తే అండి. నమస్తే. సార్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు తన సీట్ ని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారని మనందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ హోదా కూడా ఆయన కోరుకుంటే ఆయనకి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారని పిఠాపురంలో తప్పుగా ప్రచారం జరుగుతుందని బయటకైతే టాక్ అయితే వస్తుందండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు ఎంత కష్టపడ్డారో వర్మ గారు అంతే కష్టపడ్డారు. గెలుపుకి నాగబాబు గారు నాన్ లోకల్, ఓకే, వర్మ గారు అక్కడ లోకల్, 2 సార్లు ఎమ్మెల్యే. ఆయనకి అక్కడ కీలక పట్టు ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలటానికి కీలక పాత్ర పోషించింది వర్మ గారు. ఓకే, ఇక కుటుంబం కాబట్టి కుటుంబంలో చూడు తమ్ముడికి ఇప్పించుకున్నారు అనేది వర్మ గారు అనకపోయినా బయట వాళ్ళు అంటారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఈ విషయం. ఇప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో పార్టీ చేయలేకపోయింది. అంటే పార్టీ అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఇవ్వలేకపోయింది. అందుకే ఆయన పార్టీ నేను విధేయుడిగా ఉంటానన్నారు. ఎందుకంటే వాళ్ళకి జనసేనకు ఒక సీట్ ఇచ్చారు, బీజేపీకి ఒక సీట్ ఇచ్చారు, దాంట్లో నాగబాబు గారికి ఇచ్చారు. ఇక్కడ 3 సీట్లలోని కళావతి గారి ప్రతిభా భారతి గారి అమ్మాయికి ఇచ్చారు. వర్మ గారికి అక్కడ ఇవ్వడానికి అవ్వలేదు. ఏదో అక్కడ కారణాలు, టీడీపీ పార్టీ కారణాల వల్ల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అందరినీ ఎకనామిక్స్ చేయాలి కాబట్టి కొంత అవ్వలేదు. వన్ ఫీచర్ మళ్ళా, అందుకే చంద్రబాబు నాయుడు గారితో నేను 2-3 సంవత్సరాలు చూన్నాను కనుక మళ్ళీ ఫీచర్ నాకు వస్తుంది, దయచేసి ఎవరు కూడా బాధపడొద్దు అని ఆయన చెప్పడం జరిగింది. ఇక కార్యకర్తలది ఉంటుంది కదా, నాయకుడికి రానప్పుడు ఇదేంటిది అదేంటిది, అలా తమ్ముడికి అన్నికి ఇప్పించుకున్నారు మనకి ఇప్పించలేదా, మనం అంత కష్టపడ్డాం అంటే వాళ్ళ ఫీలింగ్ అది. అక్కడ ఫీలింగ్ తప్పబట్టడానికి ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఏమిటంటే ఇక్కడ ఏం జరుగుద్ది, పార్టీ సంబంధించి ఆయనకు ఒక సీట్ ఇచ్చారు, వాళ్ళ అన్నయ్యకి ఇచ్చుకున్నారు. ఆయన రాజ్యసభ వద్దు అనుకున్నాడు పాపం. ఆయన రాజ్యసభ వదులుకున్నాడు, ఎంపీ వదులుకున్నాడు, కనుక ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు. అయితే ఆయన సీట్ అది జనసేన. ఇక్కడ 3 టీడీపీ సీట్లో వర్మ గారికి ఒక సీట్ ఇవ్వాలి, కానీ అవ్వలేదు, అవకాశం లేదు. కానీ జనాలకి అవన్నీ తెలియవు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తెలియవు. మా నాయకుడికి ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు చూడండి డైరెక్ట్గా వాళ్ళ అన్నీకి ఇప్పించుకున్నారు, ఒక ఫీలింగ్ వస్తుంది. వేస్తాను అన్ని దాంట్లో వాస్తవాలే, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్మ గారు అర్థం చేసుకున్నారు. ఇన్ ఫ్యూచర్ ఆయన పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను. కనుక అంటే కూటమి సపోర్ట్ కాబట్టి కనుక వర్మ గారు బాధపడాల్సిన అవసరం లేదు, నాయకులు బాధపడాల్సిన అవసరం లేదు. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఆయనకి అభిమానమే, ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానమే కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కొన్ని సందర్భంలో కొన్ని 100 మంది ఉంటారు, ఒక ముగ్గురికే 3 సీట్లు మనం ఇవ్వలేరు. ఇంకా ఫ్యూచర్ చాలా పోస్టులు వస్తాయి కాబట్టి ఎన్ని పోస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి వర్మ గారికి ఇచ్చే అవకాశం ఉంది, వర్మ గారిని ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి అపార్థం చేసుకోవద్దని నా మనవి. సార్ ఇప్పుడు ప్రజలందరూ చెప్పేది ఏమనగా, మేము పబ్లిక్ టాక్స్ ఇవన్నీ చూస్తున్నాం సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అసలు పట్టించుకుంటలేదని కూడా చాలా దిక్కులు అంటారు. దీని గురించి ఏమంటారండి? అంటే ఆయన షెడ్యూల్స్ ఏమైనా బిజీగా అంటారా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఒక నాయకుడు కాదు, రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి. మన పిఠాపురం నుంచి అన్ని చూడాలి, ఎందుకంటే పిఠాపురం నుంచి అక్కడ మెయిన్ నాయకులు ఉంటారు. మీరు పిఠాపురంలో ఉన్న ఎవరైతే ఆయన ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళండి. ఒక చేయకపోతే మీరు గట్టిగా పబ్లిక్ టాక్లో కాదు, మీరు ఎవరితో చెప్పినా పర్లేదు, మీరు ఆయన మెయిల్ అవైలబుల్ ఉంటుంది, ఆయన పిఎస్లు అవైలబుల్ ఉంటారు, వాళ్ళ ఫోన్లు అవైలబుల్ ఉంటాయి. అవి కానీ యాక్షన్ మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్లీ రిప్లై రాకపోతే అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ టాక్ అయితే బయట ఉంది. ఈ టాక్ అయితే బయట అన్ని దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారు పిఎస్లు పనిచేయట్లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తాలూకు వాళ్ళు ఎవరో కూడా మనకి యాక్షన్ ఇవ్వట్లేదు, మళ్ళీ రియాక్ట్ అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అయితే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, అదే అలాంటి దాంట్లో మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది పిఎస్లు అర్థం చేసుకోవాలా, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అర్థం చేసుకోవాలా. కొంతమంది అసంతృప్తి ఉన్నదన్నమాట వాస్తవమే. ఆ అసంతృప్తిని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు నేను చెప్పానని నేను యాంటీ కాదు, రెక్టిఫై చేసుకోగలగాల. ఇప్పుడు నట్టు కుమార్ చెప్పాడని చెప్పి ఆయనకి యాంటీ కాదు నేను పవన్ కళ్యాణ్ గారికి, నేను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాను, ఆయన ఫేవర్ కాదు. ఇక్కడ ఏంటంటే అది రెక్టిఫై చేసుకోగలిగితే ఇన్ ఫ్యూచర్ మనకు యాంటీ రాదు. లేదు నట్టు కుమార్ చెప్తే నేను చేసుకోవడం ఏంటి, నట్టు కుమార్కి ఏం తెలుసు అని అనుకుంటే యాంటీ ఆటోమేటిక్గా యాంటీ పెరుగుతుంది.
అవును సార్. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు మా పిఎస్ఎల్ తప్పు ఫోన్లు ఎత్తట్లేదు, ఎందుకు మా వాళ్ళు మెయిల్కి రిప్లై ఇవ్వట్లేదు. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ అడగట్లే, ఫోన్కి మీరు రిప్లై ఇవ్వండి అని అడగట్లే. అలా ఉన్న పిఎస్లు ఎవరైతే పెట్టారో ఆ మొత్తం టోటల్గా బృందం ఇన్ఛార్జ్ ఎవరు పెట్టారో ఇస్ రిప్లై ఇమీడియట్లీ ఇస్ మెయిల్. ఓకే సార్. ఈ మొత్తం టోటల్గా అక్కడ ఏముందో రిప్లై ఇవ్వాలి, అక్కడ ఏం జరిగిందో మనం 1 వీక్ లోపల ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆన్ ది స్పాట్ చేయవలసి ఉంటే ఆన్ ది స్పాట్ చేయాలి. మనం డైలీ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉండాలి. అది ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల కోసమే క్షమించాలి, ప్రజల కోసమే పోరాడాలి, ప్రజల కోసమే మాట్లాడాలి. అక్కడ పిఠాపురంలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రజల కోసం మనం తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అర్జీలు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళండి, ఆర్డీఓ తీసుకెళ్ళండి, ఈఓ దగ్గర పంచాయతీ ఈఓ దగ్గర తీసుకెళ్ళండి. ఎనీ ప్రాబ్లం అనే స్పాట్ ఇమీడియట్లీ సెటిల్ దిస్ మేటర్స్ చేయండి. మన నాయకుడికి గొప్పగా వచ్చేటట్టు చేయండి, మన నాయకుడికి బ్యాడ్ వచ్చేటట్టు చేయకండి. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 10 కాలాల పాటు మనం సీఎంగా ఉండాలి అంటే, అవును సార్. మనం 20 సంవత్సరాలు సీఎంగా ఉండాలి అంటే, 20 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉండాలి అంటే ఇది నడుపుకుంటూ వెళ్తేనే ప్రక్రియ. లేదు 29 దాకా మమ్మల్ని వాళ్ళు ఏమి చేయలేరు, 29 దాకా మేము ఓటేశారు కాబట్టి మీరు అనుభవించాల్సిందే అంటే 29 నాడు వాళ్ళకంటూ ఓటు వస్తుంది, మరి వాళ్ళు కూడా దానికి రివెంజ్ తీసుకుంటారు. అవును సార్. కనుక దయచేసి ఇస్ ద వెరీ సిన్సియర్, ఇస్ వెరీ ఆనెస్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ మీరు మీ స్టాఫ్ మీద రియాక్ట్ అయ్యి ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఏంటని ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.